సంవత్సర శుభాకాంక్షలు. మరి మా పాఠశాల ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అన్ని పాఠశాలని మా పాఠశాలలో కూడా బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి నిర్వహించడం జరిగింది. బడిబాట కార్యక్రమంలో మా విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ప్రతి ఏరియాలోకి వెళ్ళి కాలనీకి వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రత్యేకతను తెలియజేయడం జరిగింది. మరి చాలామంది విద్యార్థులు సుమారు 100 మంది విద్యార్థులు పాఠశాలలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు నుంచి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మా పాఠశాలలో 677 మంది విద్యార్థులు ఉంది. అందులో నుంచి 10వ తరగతి విద్యార్థులు 46 మంది 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. మరి అత్యుత్తమ మార్కులు 9.8 విద్యార్థిని అలాగే సాధించి మరి పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టను ముగింపజేసింది. అలాగే చాలామంది విద్యార్థులకు 9.5, 9.3, 9 గ్రేడ్ సాధించడం జరిగింది. మరి మా పాఠశాలలో అనేక వసతులు ప్రభుత్వ పరంగా కల్పించడం జరుగుతుంది. మరి ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలతో పాటు మరి మధ్యాహ్న భోజనము, రాగి జావ ఇలాంటి సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుంది. అట్లాగే ఎన్ఎంఎస్ అనే ఒక స్కాలర్షిప్ 8th క్లాస్ విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా. అందులో అత్యుత్తమ కనబరిచి మంచి మెరిట్ సాధించినట్లయితే వారికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇంటర్ వరకు ప్రభుత్వ పరంగా వారికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలా మా పాఠశాల విద్యార్థులు 4 సెలెక్ట్ కావడం జరిగింది గత సంవత్సరము. మరి ఈ సంవత్సరం కూడా అలాగే ఆ ఎన్ఎంఎస్ విద్యార్థులను తయారు చేసి ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులై ఎక్కువ మెరిట్ సాధించేటట్లు ప్రయత్నిస్తాం. మంచి ఉపాధ్యాయ బృందం ఉంది, మంచి పిహెచ్డీతో సహా ఎంఎస్సీ, ఎంఈడి అలాంటి అత్యుత్తమ క్వాలిఫికేషన్స్తో ఉపాధ్యాయ బృందం ఉంది. మరి జిల్లాలోనే 2వ స్థానంలో స్ట్రెంత్ పరంగా మరి మా పాఠశాల విద్యార్థులతో కలిగి ఉంది. గత సంవత్సరము మరి మన ఆర్మూరు ఎమ్మెల్యే గారైనటువంటి రాకేష్ రెడ్డి గారు మరి మా పాఠశాలని దగ్గరగా తీసుకొని మరి మా పాఠశాలకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించడం జరిగింది. తను స్టేజ్ లేదనగానే స్టేజ్ నిర్మించారు. అట్లాగే డైనింగ్ హాల్ కూడా నిర్మించారు. అట్లాగే విద్యార్థులకు మూత్రశాల యొక్క రిపేరింగ్స్ ఉన్నాయని చెప్పగానే తను మోడర్న్గా చాలా చక్కగా వాటిని మోడిఫై చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే 2 తరగతి గదులను కూడా నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి తరగతికి కూడా 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు అమర్చి మరి మా పాఠశాలకు నూతనంగా కనిపించేటట్టు తన సొంత ఖర్చులతో కలర్ బిల్డింగ్ వేయించడం జరిగింది. ఈరోజు మా పాఠశాల చాలా చక్కగా చూడడానికి ముచ్చటగా ఉండి అత్యధిక అడ్మిషన్లు పొందుతూ మంచి ఫలితాన్ని సాధిస్తూ మరి జిల్లాలో నంబర్ 1 లాగా కీర్తి ప్రతిష్టలను అందుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అలాంటి కీర్తి ప్రతిష్టల్ని ఇంకా మా విద్యార్థుల ద్వారా మంచి బోధన చేసి పిల్లల్లో అలాంటి నైపుణ్యాన్ని కనబరిచేటట్టు మేము మా ఉపాధ్యాయ బృందం తరఫున మేమందరం కూడా ప్రయత్నించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.